అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, జీవితంలో చాలామంది చాలా అనుకుంటారు, కానీ అన్ని సందర్భాలు అవి సాధ్యం కాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అయితే మానవ ప్రయత్నం ఎంత చేసినప్పటికి కూడా రకరకాల ఇతర కారణాల వల్ల అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. అట్లనే చాలామంది విద్యార్థులు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డప్పటికీ, చాలా ఆశయంతో ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల లక్ష్యాన్ని చేరుకోకుండా మిస్ అవుతుంటారు. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా చాలా ఆలోచించినప్పటికీ కూడా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఇలా చాలామంది విద్యార్థులకు ఐఐటి, ఎన్ఐటి లాంటివి సాధించే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల అవి మిస్ అయ్యి ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉండేటువంటి సందర్భం ఉన్న విద్యార్థులు చాలామంది మనకు కనపడుతుంటారు. అప్పుడు వాళ్లకు ఒక పెద్ద డైలమా ఉంటుంది. లాంగ్ టర్మ్ తీసుకోవాలా, కాంప్రమైజ్ కావాలా? ఎందుకంటే ఇది ఎంట్రన్స్ కౌన్సిలింగ్ బాగా జరుగుతున్నటువంటి సమయం. కొందరు విద్యార్థులు అయితే అసలు ఎంసెట్ లాంటివి అప్లై చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంసెట్ బిట్సెట్ కేవలం ఐఐటి తప్ప మరొకటి చేయను అని జేఈ మెయిన్స్ అడ్వాన్స్ మాత్రమే అప్లై చేసిన వాళ్ళు, లేదా వాటి మీద మాత్రమే ఆశ పెట్టుకుని మిగతా వాటిని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళు లాంగ్ టర్మ్ తీసుకోవాలంటే కొంతమందికి ధైర్యం చాలడం లేదు. అయితే మరి లాంగ్ టర్మ్ తీసుకోవడం సరైనదా కాదా అనేది చాలా పెద్ద చర్చ. కానీ నేను ఈ వీడియోలో ఎలాంటి విద్యార్థులు లాంగ్ టర్మ్ తప్పనిసరిగా తీసుకోవాలి, తీసుకుంటే ఖచ్చితమైన ఫలితం వస్తుంది, ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒక కాలేజ్ చేరడం కంటే అనేక రెట్ల ప్రయోజనం లాంగ్ టర్మ్ తీసుకోవడం వల్ల ఎలా జరుగుతుంది, తీసుకుంటే అలాంటి సంస్థ గురించి మీకు నేను ప్రత్యేకంగా వారి ప్రోగ్రాం గురించి నేను తెలియజేస్తాను. మిత్రులారా, ఇప్పుడు ఒకవేళ ప్రధానంగా మనకున్నవి గవర్నమెంట్ ప్రైవేట్ సీట్లు. గవర్నమెంట్ అయితే మీకు జోసా ద్వారాలు ఉన్నాయి, ఎంసెట్లో కొన్ని ఉన్నాయి, దాదాపు మిగతావన్నీ కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్. ప్రైవేట్ యూనివర్సిటీస్లో కొన్ని మాత్రమే నాణ్యమైనవి, బిట్స్ లాంటివి. మరికొన్ని ఉన్నప్పటికీ కూడా వాటిలో ఫీ చాలా చాలా ఎక్కువ. విఐటి కానీ, మణిపాల్ కానీ, శివనార్ కానీ ఇట్లాంటివి 20 లక్షలు 30 లక్షలు కట్టే స్తోమత చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండదు. ఈవెన్ బిట్స్లో 30-35 లక్షలు కట్టి కంప్యూటర్ సైన్స్ రాకుండా చేరడం అనేది చాలామంది రిస్క్ అని ఫీల్ అవుతుంటారు. అయితే కొంతమంది విద్యార్థులకు ఐఐటి, ఎన్ఐటీల మాత్రమే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, మిగతా వాటిలో అడ్వాంటేజ్ ఉంటుంది. కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఉదాహరణకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు ఐఐటి, ఎన్ఐటి, త్రిబుల్ గవర్నమెంట్ త్రిబుల్ టోటల్ ఫీ ఫ్రీ, ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ₹1,00,000 లోపు ఇన్కమ్స్, బహుశా ఇయర్ పెంచుండో చూడలేదు నేను, గతంలో అయితే ₹1,00,000 ఉండే. ₹1,00,000 లోపు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే టోటల్ ఫీ కూడా రాయితీ, ₹1 కట్టాల్సిన అవసరం లేదు. 5 లక్షల రూపాయలు ఫీ ఉంటే కూడా 1/3 ఫీ మాఫీ ఉంది. హాస్టల్ కూడా చాలా తక్కువ అవుతుంది, ఏడాది 30-40 వేలలో హాస్టల్ అయిపోతుంది. అంటే ₹1,00,000 లోపు ఫీ ఉంటే దాదాపు 3-4 లక్షల్లో, ₹3,00,000 ఐఐటి, ఎన్ఐటీలో మీరు కోర్స్ కంప్లీట్ చేయొచ్చు. ఒక 5 లక్షల లోపు ఉన్నప్పటికీ కూడా దాదాపు 7-8 లక్షల్లో కంప్లీట్ అయిపోతుంది. అదేగాక ముఖ్యంగా ఐఐటి లాంటి వాటిలో రిజర్వేషన్ చాలా చాలా పనిచేస్తుంది. చాలామంది స్టూడెంట్స్కి ఓబీసీ కానీ, ఓబీసీ గర్ల్స్ కానీ, ఈవెన్ గర్ల్స్, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ కానీ, ఎస్సీ ఎస్టీకి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా చాలా ఈజీగా సీట్ వస్తుంది. ఉదాహరణకు 10,000 ర్యాంక్ వస్తే దాదాపు ఓసీ వాళ్ళకు చెప్పుకోదగ్గ సీట్ ఏదీ రాదు. ఓసీ బాయ్స్ అయితే అడ్వాన్స్లో 10,000 ర్యాంక్ వస్తే దాదాపు లాస్ట్ ఐఐటీస్లో మెటలర్జీ, కెమికల్ అట్లాంటి ర్యాంక్స్ వస్తుంటాయి. అదే జస్ట్ ఓబీసీ గర్ల్ అమ్మాయికి 10,000 ర్యాంక్ వచ్చిన ఒక అమ్మాయికి, నాకు తెలిసిన అమ్మాయికి ఐఐటి హైదరాబాద్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అంటే ఆల్మోస్ట్ మనకి ఈసీ అన్నట్టు, ఐఐటీలో ఈసీ ఉండదు కాబట్టి ఎలక్ట్రికల్ ఈసీ ఒకటే. 10,000 ర్యాంక్ ఉన్న ఓబీసీ అమ్మాయి ఐఐటి హైదరాబాద్ ఎలక్ట్రికల్ సీట్, మీరు ఊహించండి. 10,000 ర్యాంకులో ఉంటే ఎన్ని మార్కులు రావాలి? జస్ట్ మేబీ 30%, 35% వస్తే సరిపోతుంది. సో ఇట్లాంటి అరుదైన అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్, స్కిల్ ఇండియా, వీటి తర్వాత ఆత్మనిర్భర్ భారత్లో అనేకమైనటువంటి కొత్త ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు ఇండియాలో కోర్ ఇంజనీరింగ్ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి భారీ ఎత్తున.
ఎలక్ట్రానిక్స్ రంగంలో కానీ, ఎలక్ట్రికల్ రంగంలో కానీ, మెటలర్జీ రంగంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. సో భవిష్యత్తులో చాలా అద్భుతమైన ఉద్యోగాలు రాబోతున్నాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రావడం కూడా ఇంతకుముందు కంటే ఇప్పుడు వచ్చేటువంటి అవకాశాలు చాలా చాలా ఎక్కువ. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కాస్త స్పిరిట్ ఉండి కష్టపడేటువంటి విద్యార్థులు లాంగ్ టర్మ్ తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా కాస్త రిజర్వేషన్ ఉన్నా కూడా మీ ప్రయోజనం ఉంటుంది. మెయినే కాదు, అడ్వాన్స్ వాటిలో కూడా. మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ సైన్స్ వస్తేనే సీట్ వచ్చినట్టు కాదు. గతంలో కోరు కాస్త తక్కువ ఆపర్చునిటీస్ ఉండే, బట్ ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి 5 ఏళ్ళకి పూర్తవుతుంది, 1 ఇయర్ లాంగ్ టర్మ్ తర్వాత. కాబట్టి 5 ఏళ్ళ తర్వాత మీకు అపార అవకాశాలు కోర్ ఇంజనీరింగ్లో గవర్నమెంట్లో ప్రైవేట్ రాబోతున్నాయి. కాబట్టి ఐఐటి ఎన్ఐటిలో కోర్ ఇంజనీరింగ్ వచ్చినా కూడా చాలా బెటర్. కాబట్టి కంప్యూటర్ సైన్సే రావాల్సిన అవసరం లేదు. ఈవెన్ 60,000 ఓసీ బాయ్స్కి 60,000 ర్యాంక్ మెయిన్ వచ్చిన వాళ్ళకు కూడా ఎన్ఐఏఎంటీ లాంటి వాళ్ళకు వాటిలో మీకు మెటలర్జీ ఇంజనీరింగ్ వస్తుంది. కాస్త రిజర్వేషన్ ఉంటే 1,00,000 కూడా కొన్ని కోర్ ఇంజనీరింగ్లు వస్తున్నాయి. కాబట్టి ఆ ర్యాంక్ తెచ్చుకోవడం చాలా ఈజీ. కాబట్టి మీకు కోర్ ఇంజనీరింగ్ వెళ్ళాలనుకున్నా, కాస్త రిజర్వేషన్ ఉన్నా, మంచి స్పిరిట్ ఉన్నా, ఈ 1 ఇయర్ వరకు మనం డిస్టర్బెన్స్ కాకుండా, డీవియేట్ కాకుండా, పట్టుదలతోటి కష్టపడి చదువుతాము అనే భావం ఉండి, మీకు ఎబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ అయితే మొన్నటి మెయిన్ సరిగా రాకపోయి ఉండొచ్చు కూడా, మన జేఈ మెయిన్ రాకపోయినా సరే ఉన్నట్టయితే మీరు గవర్నమెంట్ వాటి మీదనే దృష్టి పెట్టండి. జేఈ మెయిన్ అడ్వాన్స్ మీద మాత్రమే దృష్టి పెట్టండి. కర్మగాలి మీకు ఇబ్బంది అయితే కనీసం మీకు ఎంసెట్లో ఫ్రీ సీట్స్ వస్తాయి. 10,000 ర్యాంక్ వస్తే ఫ్రీ సీటు, ఉస్మానియా జేఎన్టీలో వచ్చినా ఫ్రీ సీటు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా ఆల్మోస్ట్ ఫ్రీ. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే విట్లో, అమృతాలో, ఎస్ఆర్ఎంలో ఎంసెట్ ద్వారా నామమాత్రంతో సీట్ వస్తున్నాయి. సో ఇట్లాంటి అవకాశాల కోసం ఖచ్చితంగా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోండి. మీరు ఎలాంటి అధైర్యం అవసరం లేదు. మరి ఎక్కడ లాంగ్ టర్మ్ తీసుకోవాలి? అనేక మంచి సంస్థలు ఉన్నాయి, నేను అనేక సందర్భాలు చెప్పాను. కానీ ఈ వీడియోలో మొత్తం ఒక సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్తున్నాను. మాడ్యులస్ అనే సంస్థ గురించి అనేక వీడియోలో నేను మాట్లాడాను. ఈ సంవత్సరం ఫిడ్జీలో, మాదాపూర్లో ఉండేటువంటి 6 టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ సాధించిన వాళ్ళు మాడ్యులస్కి వచ్చారు. నితిన్ కుమార్ ఐఐటి ఢిల్లీలో చదువుకున్నటువంటి నితిన్ కుమార్ గారు ఫౌండర్. ఇది 6వ సంవత్సరమో 7వ సంవత్సరమో 6వ సంవత్సరం. ఈసారి గతంలో ఎన్నడూ రానటువంటి అద్భుతమైన ర్యాంకులు వచ్చినాయి. ఉన్న కొద్ది స్ట్రెంత్ నుంచే 200 ప్రాంతంలో స్ట్రెంత్ నుంచి 10,000 లోపు జేఈ అడ్వాన్స్ 15 వచ్చినాయి. 10,000 లోపు ఎంసెట్ ర్యాంకులు నాకు తెలిసి 60-70 వచ్చినాయి. సాంకేతికంగా అది మాడ్యులస్ ర్యాంక్ అనకపోయినప్పటికీ టోటల్ మాడ్యులస్ స్టాఫ్ మాత్రమే టీచ్ చేసినటువంటి స్టూడెంట్ తర్వాత చివరి 4-5 నెలలు మాడ్యులస్ క్యాంపస్ చదువుకున్నటువంటి విద్యార్థికి ఆల్ ఇండియా ఓపెన్ జనరల్ సీట్లలో 9th ర్యాంక్ వచ్చింది. ఆ పేరెంట్స్ కూడా అది మాడ్యులస్ ర్యాంకే అని చెప్పి భావించి మాడ్యులస్ వారికి ఎంట్రీ ఇచ్చారు. ఇంకే కాలేజ్ కూడా ఎంట్రీ ఇవ్వలేదు. అది సౌత్ ఇండియాలోనే బెస్ట్ ర్యాంక్. మిగతా సంస్థలకు వచ్చిన ర్యాంకులన్నీ అవి నిజమో కాదో భగవంతునికి తెలుసు. కానీ అఫీషియల్గా ఐఐటి కాన్పూర్ వాళ్ళు సౌత్ ఇండియాలో బెస్ట్ ర్యాంక్కి 9th ర్యాంక్ అనేటువంటి ఈ అబ్బాయి స్క్రీన్ మీద చూస్తున్నటువంటి అబ్బాయికి వచ్చింది చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్ కూడా మీరు చూడొచ్చు. సో అది మాడ్యులస్ ఫ్యాకల్టీ టీమ్ మాడ్యులస్ సాధించిన అరుదైనటువంటి ఘనత. ఈవెన్ మాడ్యులస్ కేపీహెచ్బి క్యాంపస్ నుంచి కూడా చాలా చాలా అద్భుతమైన ర్యాంకులు వచ్చినాయి. అటు జేఈలో, ఎంసెట్లో, అడ్వాన్స్లో కనీసం 20 నుంచి 30 మంది ఐఐటి సీట్లు సాధించే ర్యాంక్స్ వచ్చినాయి, ఎన్ఐటి కాకుండా అని చెప్పేటివి. అలాంటి మాడ్యులస్ వాళ్ళు ఈసారి చాలా చాలా ఫోకస్డ్గా, చాలా పట్టుదలతో లాంగ్ టర్మ్ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఎక్కువ మంది గతంలో చాలా కొద్దిమంది తీసుకునే వాళ్ళు చాలా మంచి సంఖ్యలో తీసుకుని గర్ల్స్ ఒక సెక్షన్, బాయ్స్ ఒక సెక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది సీనియర్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఇన్స్టిట్యూషన్ పెట్టినప్పటి నుంచి లేదా 1 సంవత్సరం నుంచి పనిచేస్తున్న వాళ్ళు దాదాపు అందరూ కంటిన్యూ అవుతున్నారు. మీరు అడ్వాన్స్ మీ లక్ష్యం అయితే మీకు ఐఐటీలో మాత్రమే సిఎస్సి అయినా కోర్ అయినా చదివేటువంటి మీకు పట్టుదల ఉంటే మీరు మాడ్యులస్లో లాంగ్ టర్మ్ కోచింగ్ చేయకండి. స్క్రీన్ మీద ఉండేటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. నితిన్ సార్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీరు హాస్టల్ గర్ల్స్కు బాయ్స్కు సపరేట్ ఉంది.
చాలా చాలా ఫోకస్ చేస్తున్నారు ఈసారి, గతంలో ఎన్నడూ చేయని విధంగా. అలాంటి చాలామంది బ్యాచ్ స్టార్ట్ అవుతున్నట్టుంది అతి త్వరలో. కాబట్టి వెంటనే సంప్రదించండి. మీకు పట్టుదల ఉండి మీరు ఎబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఐఐటీలో ఎన్ఐటీలో సీట్ వస్తుంది. ఒకవేళ మనకు అదృష్టం మన వైపు లేకపోయినా మీకు టాప్ ఎంసెట్ కాలేజీలో సీట్ వస్తుంది. 1 ఇయర్తో మీకు మునిగిపోయింది ఏం లేదు. 20 లక్షలు 30 లక్షలు కట్టి ప్రైవేట్ కాలేజ్ జాయిన్ కావాల్సిన అవసరం లేదు. మేనేజ్మెంట్ సీట్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. జీవితాంతం ఒక ఐఐటి ఎన్ఐటి టాక్ తోటి ఉండమనేది మీకు చాలా స్వాభిమానాన్ని ఇస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. కాబట్టి మాడ్యులస్ వాళ్ళు ఇచ్చే ఈ అరుదైన అవకాశం ఉపయోగించుకోండి. మియాపూర్, కేపీఎస్బి, వివేకానంద 3 క్యాంపస్లలో ఒక దగ్గర మీకు బాయ్స్ గర్ల్స్ సపరేట్ క్యాంపస్ ఉన్నాయి. మీకు లాంగ్ టర్మ్ కోచింగ్ కుక్కడపల్లిలో వివేకానంద నగర్లో కానీ, మీకు మాతృశ్రీ నగర్లో కానీ మీకు జరుగుతాయి. చాలా సీనియర్ ఫ్యాకల్టీని లాంగ్ టర్మ్ వీళ్ళు కేటాయిస్తున్నారు. ఉన్న ఫ్యాకల్టీనే చాలా అచీవ్ చేసినటువంటి వాళ్ళు, చాలామంది ఐఐటీలో చదువుకున్న వాళ్ళు. కాబట్టి ఇది ప్రత్యేకమైనటువంటి అవకాశం. అనేక మంది విద్యార్థులు నాకు తెలిసిన వాళ్ళు మంచి అచీవ్మెంట్ చేశారు. ధన్యవాద్. భారత్ మాతాకి జై.